వచ్చాం. మా జీవితాలకు కూడా ఉద్యోగం అవసరం. అదే సమయంలో మీ పిల్లలకు చదువు చెప్పగలుగుతాం. మమ్మల్ని అవమానిస్తే, మా ప్రతిభని కించపరిస్తే రోడ్డు మీదకి వచ్చి జవాబు చెప్పే శక్తి కూడా మాకుందని మొట్టమొదటిసారిగా ఈరోజు టీచర్ రోడ్డు మీదకి వచ్చారు. నేను అభినందిస్తున్నాను. ఇలాంటి రోజు రావాలి. ఎప్పుడైతే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసేవాళ్ళని, ఇలాంటి ప్రతిభ ఉండేవాళ్ళందరూ చెప్పగలిగితే అది కరెక్ట్ అయినటువంటి ఫిట్టింగ్ రిప్లై. అధ్యక్ష, వీళ్లే కదా అధ్యక్ష, ఉద్యోగాలు రాని వాళ్ళు కూడా ఒక్కరు వెళ్తా రాలేదు. ఒరిస్సాలో ఎవరో లేబర్ని తీసుకొస్తే వాళ్ళని తీసుకొచ్చి డైలీ కూలి పెట్టి వాళ్ళతో డెమాన్స్ట్రేషన్ చేసే పరిస్థితి. ఏంటి మీ కర్మ? ఏంటి మీ పార్టీ? నాకు చాలా ఉన్నాయి ఇలాంటి చెప్పాలంటే. ఎవరు వీళ్ళు? 80 ఏళ్ళు 90 ఏళ్ళు కూర్చుంటున్నారు. కొత్త జంజీ జే జగన్ జంజీ గంజాయి బ్యాచి. నాకు ఆశ్చర్యం వేస్తా ఉంది అధ్యక్ష. ఒకసారి కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది, సభ్యత అడ్డం వస్తా ఉంది. నేను ఒకటే చెప్తున్నా, ఎన్డీఏ విశ్వసనీయతను దెబ్బతీయాలంటే కబద్దార్ మీ తరం కాదు, మీ వల్ల కాదని మరొకసారి హెచ్చరిస్తున్నాను. ఎవ్రీ క్యాండిడేట్ సెలక్షన్ ఈజ్ ఎక్స్ప్లెయినబుల్, ట్రేసబుల్ అండ్ ఆల్సో ఆడిబుల్ అండ్ అకౌంటబుల్. మేము దాచిపెట్టేది ఏమీ లేదు. ఆన్సర్ కీ పబ్లిక్, మెరిట్ లిస్ట్ పబ్లిక్, సెలక్షన్ లిస్ట్ పబ్లిక్. మేము పబ్లిక్ రెస్పాన్సిబుల్. కుట్రలు చేసేవారికి కాదు. కుట్రలు చేసేవారు కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. ఈరోజు రోడ్డు మీదకి వచ్చారు. ఇదే కుట్రలు మీరు చేస్తే రోడ్డు మీద కూడా రారు. ధైర్యం ఉంటే అసెంబ్లీకి రండి. ఇది పవిత్రమైన వేదిక. నేను సవాలు విసురుతున్నా. మీరు ఇక్కడ అసెంబ్లీలో వచ్చి కూర్చుంటే, మీరు అడిగేదానికి మేము సమాధానం చెప్తే, నీ దగ్గర ఏదైనా అడిషనల్ పేపర్ ఉంటే ఆ సాక్ష్యాలు చూపించి ఒక పవిత్రమైన వేదికతో ప్రజా సమస్యలనే కాకుండా జవాబుదారీతనం తీసుకొచ్చే వేదిక ఈ అసెంబ్లీ. ఇక్కడికి వస్తే అడ్డంగా దొరికిపోతారు. వీళ్ళకి ఏం ఉండవు. అందుకే రోడ్డు మీద కూర్చొని నేను ఎందుకు చెప్పానంటే హిట్ అండ్ రన్. వీళ్ళ పార్టీని హిట్ అండ్ రన్. నేను తీవ్రవాదులు చూసా. 60 ఏళ్లుగా ఆ పార్టీ అయిపోయింది. వీళ్ళు అదే మరి చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే చెప్తున్నా పిల్లలకి, వీళ్ళందరికీ, మీ ప్రిపరేషన్, మీ మెరిట్, మీ జాబ్, ఇది పూర్తిగా మీ కష్టం పైన వచ్చిన ఉద్యోగం. ధైర్యంగా ఉండండి. ఏ కుట్రలు పని చేయవు. ఇక్కడ అలాంటి కుట్రల్ని ఎదుర్కొనే శక్తి